జిల్లా వాణి న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. రైతు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించిన ఏపీ సభాపతి చింతకాయల. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన అయ్యన్న పాత్రుడు. గత 40 ఏళ్లుగా ప్రజలు పడుతున్న అవస్థలకు చట్టసభల సాక్షిగా పరిష్కార మార్గాన్ని కనుక్కున్న తుని ఎమ్మెల్యే. తొండంగి మండలం పెరుమల్లపురం పంచాయతీలో మెగా డ్రైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వ విప్ దివ్య. జీవో నెంబర్ 39 అమలు చేయాలని కోరుతూ కాకినాడలో కథం తొక్కిన ఉద్యోగ సంఘం నేతలు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2019 పేరు విజన్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న ఎన్జీఓలు. కూటమి ప్రభుత్వ పాలనను ఎండగడుతూ పార్వతీపురంలో కథం తొక్కిన వైసీపీ శ్రేణులు. పేద ప్రజలకు వైద్యం విద్య దూరం చేసే P3 విధానాన్ని విరమించుకోవాలని డిమాండ్. నాతవరం మండలంలో స్పీకర్ అయ్యన్న ప్రెస్ మీట్. రైతుల సంక్షేమ గ్రామీణ రహదారుల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర, తాండవ చైర్మన్ కర్క సత్యనారాయణ, టీడీపీ మండల అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మాండంగా పంటకు కావాల్సిన నీరు ఇచ్చారు, కొన్ని అన్నీ రిపేర్ చేశారు. సుమారు 8 కోట్ల రూపాయలు పేపర్స్ పెట్టడం, సంతృప్తికరంగా పంట పండించాం రైతులకు ఇబ్బంది లేకుండా. ఇవాళ రిజర్వాయర్లో ఫుల్ వాటర్ ఉంది. పూర్వం పంట పడితే రిజర్వాయర్ ఖాళీ అయిపోయింది. వాటర్ని కూడా కాపాడారు, స్టోరేజ్ చేశారు. అంతే ఆంధ్రబాబు మీద ఈ సంవత్సరం బడ్జెట్ కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా తాండవాకు ఏమేమి కావాలో కమిటీ వాళ్ళని రాసిమ్మన్నాను. దాని ప్రకారంగా తాండవాకు కావాల్సిన బడ్జెట్ రిలీజ్ చేసి మళ్ళీ శాశ్వతంగా ఏ సంవత్సరం శాశ్వతంగా కార్యక్రమం చేయాలని చెప్పి కూడా నేను ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి కూడా నేను తీసుకుంటుంది. నా నియోజకవర్గంలో పెద్ద రిజర్వేషన్ ఏముందంటే అదే చాలా కూడా పెద్దే, కానీ మనం అన్ని నియోజకవర్గం మాట్లాడలేదు కాదు. మనకి మన నియోజకవర్గంలో పెద్ద రిజర్వేషన్ ఇదే. 2,000 ఎకరాలు నీటికి తర్వాత చిన్న ఉంది, రిజర్వేషన్ చిన్న ఉన్నాయి కానీ ఇంత పెద్ద లేదు. దాన్ని కాపాడవలసిన అవసరం అందరికీ ఉంది, రైతులు ఉంది. కాబట్టి ఇది కాపాడాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా నాకు అవకాశం వరకు డబ్బులు తీసుకొచ్చి పాండవ రిజర్వేషన్ కాపాడుకోవడం నేను ప్రయత్నం చేస్తాను కూడా నేను మాటిస్తాను. రెండోది ఏంటంటే, ఇప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి నాతవారం నుంచి తాండవ రోడ్డు తెలిసి మీకు, అది ముందు పంచాయతీరాజ్ రోడ్డు. అది పంచాయతీరాజ్ రోడ్డుకి జనవరం పంచాయతీ కాదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రోడ్డు. అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డబ్బులు లేకపోవడం, బడ్జెట్ లేకపోవడం వల్ల రిపేర్ కూడా చేయలేకపోయారు. అదే వచ్చినన్నీ వేసారంటే బాధ లేవు, డబ్బులు లేవు, రోడ్డు వేయడం కష్టం. కాబట్టి ఫస్ట్ ప్రయత్నం ఏంటంటే ఇరిగేషన్ నుంచి R&Bకి మార్చేశారు. కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రోడ్డు కదా, R&B రోడ్డు. అది జీవో కూడా వచ్చింది, అందుకే కొంచెం లేట్ అయింది. జీవో రావడం కూడా లేట్ అయింది. మన R&B మినిస్టర్ గారు కూడా ఆ రోడ్డుకి 3,50,00,000 ఇచ్చారు. టెండర్ కూడా అయిపోయింది. రేపు ఒక 10 రోజుల్లో స్టార్ట్ చేయడానికి టెండర్ అయిపోతే టెండర్ కన్ఫర్మ్ అవ్వాలా. 2-3 కాంట్రాక్ట్ వేసారన్నారు, కన్ఫర్మ్ చేసిందంటే ఆ రోడ్ స్టార్ట్ చేస్తారు. ఆ రోడ్డు ఎక్కడి వరకు అంటే అది కొంచెం క్లియర్గా నాతవరం బోర్డర్ నుంచి, ఊరి బోర్డర్ నుంచి తాండవ యువతర స్కూల్ హాస్టల్ ఉంది, స్కూల్ ఉంది, అక్కడి వరకు వస్తుంది. 3,50,00,000. తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే, ఈ రోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ బోర్డర్ నుంచి జోగుంపేట వరకు అది సెకండ్ స్టెప్. ఈ స్టెప్లో రాదు. ఫస్ట్ స్టెప్లో మాత్రం 3,50,00,000 జాయిన్ అయిపోయింది. టెండర్ కూడా అయిపోయింది. అది ఒక 4 రోజుల్లో అది కొబ్బరికి కూడా వేస్తున్నారు. ఇక్కడ రెండో విషయం ఏంటంటే,
గత 40 ఏళ్లుగా ప్రజలు పడుతున్న అవస్థలకు చట్టసభల సాక్షిగా విన్నవించి పరిష్కార మార్గాన్ని కనుక్కుని కోన ప్రాంతాన్ని ముంపును గట్టిగా ఎక్కిస్తున్నామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం పెరుమల్లపురం పంచాయతీలో మెగా డ్రైన్ నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య శ్రీకారం చుట్టారు. బుచ్చయ్యపేట నుంచి పెరుమల్లపురం వరకు 3 కిలోమీటర్ల మేర నిర్మించే ప్రధాన డ్రైనేజీ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను లాంఛనంగా ప్రారంభించారు. రానున్న రోజుల్లో కోన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ తుని నియోజకవర్గంలో తొండగ మండలంలో బుచ్చయ్యపేటలో మనం డ్రైన్లు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ డ్రైన్ కట్టడం అనేది ఇది దాదాపు ఒక 3 కిలోమీటర్ల మేరకు వరుసగా ఉండే డ్రైన్. చాలా ఖర్చుతో కూడిన పని ఇది. కాబట్టి మేము ఒక 5 ఫేజెస్గా పూర్తి చేయాలనుకుంటున్నాం. ఇది ఒక 40 ఏళ్ల కళ. ఇక్కడ పెరుమల్లపురం పంచాయతీలో ప్రజలందరిది కూడా ఒక 40 ఏళ్ల కళ. మన ఎలక్షన్ ముందు కూడా వచ్చినప్పుడు వాళ్ళు డ్రైన్స్ అని అడిగారు. అయితే ఎలక్షన్లో అప్పుడు ఇంతకుముందు హామీ అయితే ఇవ్వలేదు, కానీ తప్పకుండా అయితే చేసి పెడతానమ్మా, నా హయాంలో నేను చేసి పెడతానమ్మా అని చెప్పడం జరిగింది. తర్వాత ఎలక్షన్లు అయిన తర్వాత వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం అప్పుడు చాలా మునిగిపోయింది ఈ ప్రాంతం అంతా కూడా. అప్పుడు నాలో ఒక పట్టుదల పెరిగింది. ఎలా అయినా ఈ డ్రైన్ అనేది మన హయాంలో, మన కూటమి హయాంలో పూర్తి చేయాలనే ఒక పట్టుదల జరిగింది. అయితే అందులో భాగంగానే మనం అసెంబ్లీలో కూడా మాట్లాడాం దీని గురించి. ఈ పెరుమల్లపురం పంచాయతీ డ్రైన్స్ గురించి మనం అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. అప్పుడు కూడా అసెంబ్లీలో కూడా మన ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఎలా అయినా సరే పూర్తి చేయండి అమ్మా అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. వారి ఆదేశాల మేరకి, వాళ్ళ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి వాళ్ళ డ్రైన్స్ కూడా మనం స్టార్ట్ చేసుకున్నాం. ఈ పని కూడా కొంత చేసుకుంటూ పోతాము. తప్పకుండా ఇవాళ కూటమి ప్రభుత్వం అనేది పేదల సంక్షేమం గురించి, అలాగే వాళ్ళ బాగు గురించి ఆలోచించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇవాళ మన కూటమి ప్రభుత్వం. మరి పంచాయతీ ఈ కాలువ డ్రైనేజ్ ఎంతో ఎప్పుడులో పూర్తవుద్ది, అసలు ఎంత ఖర్చు అవుతుందని అనుకుంటున్నాం మనం? ఖర్చు అయితే 5 కోట్ల వరకు డిపార్ట్మెంట్ ఎస్టిమేషన్ ఇచ్చారు. అందులో భాగంగా ఫస్ట్ ఫేజ్ కొంతమేరకు ఒక ఎంపీపీ గ్రాంట్ నుంచి 50 lakhs అలా తీసుకోవడం జరిగింది. ముందు ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత అలాగా చేసుకుంటూ పోతాం ముందుకి. టైం బౌండ్ అంటూ నేను ఇంకా డిసైడ్ చేసుకోలేదు. ఫండ్స్ ఎప్పుడు ఫండ్స్ ఎలా కుదిరితే ఆ ఫండ్స్ బట్టి, బట్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఎక్కడా కూడా మీకు బ్రేక్ అనేది ఉండదు. కంటిన్యూస్ ఫండ్స్ వచ్చే కొద్దీ దీనికే డైవర్ట్ చేస్తూ పోతాం మేము ఫండ్స్ అనేది. కాకినాడ జిల్లా సహకార కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు జేఏసీ పిలుపు మేరకు జిల్లా సహకార కార్యాలయం వద్ద ఉద్యోగులు సిఐటియు ఆధ్వర్యంలో జీవో నెంబర్ 36 తక్షణ అమలు కోరుతూ ధర్నా నిర్వహించి డీసీఓ శ్రీనివాస్ రెడ్డి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సహకార ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కె ఆదినారాయణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు దొవ్వా శేషబాబ్జీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, సహకార ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ నర్సరాజు, జిల్లా కోశాధికారి జి అప్పలరాజు, అగ్రహారం రెడ్డి, చంటిబాబు, కోలంకి రాము, డి సుబ్బారావు, గోవిందరెడ్డి, చిట్టయ్య, వమ్మంగి గణేష్ తదితర సంఘ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సహకార ఉద్యోగులు ధర్నా చేస్తూ ఉన్నారు. జిల్లా కేంద్రాల్లో చేస్తున్నారు. అనేక ఇష్యూస్ పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే కొన్ని అంశాలు మాత్రం మీ దృష్టికి తీసుకొస్తున్నాము. హెచ్ఆర్ పాలసీ. ఈ హెచ్ఆర్ పాలసీని ఓకే చేస్తూ 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం జీవో ఇష్యూ చేస్తుంది. ఆనాటి నుంచి ఈనాటికి కూడా అమల్లోకి రాలేదు. మధ్యలో వైసీపీ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం వచ్చింది. అయినా సరే అమల్లోకి రాలేదు. దాన్ని అమలు చేయాలని కోరుతున్నాం. రెండోది ఏంటంటే 62 సంవత్సరాలకి రిటైర్మెంట్ ఏజ్ పెరిగింది, కానీ దాన్ని అమలు చేయడానికి కొంతమంది వెనకాడుతూ ఉన్నారు. కోర్టుకు వెళ్తేనే అమలు జరుగుతున్నది. కోర్టుకు వెళ్తే కొందరికి అమలు జరిగింది కదా, దాన్ని దృష్టిలో పెట్టుకున్నా సరే మిగతా వాళ్ళకి అమలు చేయాలి కదా. అందుకని తక్షణమే దాన్ని ఏంటంటే అన్ని చోట్ల అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. మూడోది ఏంటంటే గ్రాట్యుటీ. చట్టమేమో గ్రాట్యుటీ చట్టం చెప్పేది వేరు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది వేరు. రాష్ట్ర ప్రభుత్వం గ్రాట్యుటీ ఓకే చేస్తూ జీవో ఇచ్చింది. దాని ప్రకారం 2 లక్షలు ఇస్తారు. కానీ గ్రాట్యుటీ చట్టం ప్రకారం 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు రావాలి. చట్టాన్ని వైలేట్ చేసి జీవో తీసుకొచ్చారు పొరపాటు. యాక్చువల్ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. వీటి మీద ఏంటంటే
రాష్ట్ర వ్యాప్త ఉద్యమం సరే ఈ జిల్లాలో ఉన్న ఈ స్థానిక సంస్థల మీద స్ట్రగుల్ కంటిన్యూ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. సహకార సంఘాల ఉద్యోగుల యొక్క డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాల్లో జరుగుతున్నటువంటి ధర్నాలో భాగంగా ఈ రోజున మా యొక్క డిమాండ్లకు పరిష్కారం కోసం జిల్లా సహకారాధికారి యొక్క కార్యాలయం ముందు కాకినాడ జిల్లా ఉద్యోగులందరూ కలిసి ధర్నా కార్యక్రమం చేపట్టాం. మరి మా యొక్క ప్రధాన డిమాండ్లు మాకు 62 సంవత్సరాల వయోపరిమితి వర్తింప చేయాలని, జీవో నెంబర్ 36ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని, గ్రాడ్యుయేటీ చట్టాన్ని వర్తింప చేయాలని, 2019-24 2 పే రివిజన్లు పెండింగ్లో ఉన్నందున వాటిని వెంటనే అమలుకు చర్యలు చేపట్టాలని, అదేవిధంగా సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో సందిగ్ధం ఉన్నందున డ్యూటీ పద్ధతులు తొలగించి లాభ నష్టాలతో సంబంధం లేకుండా జీతభత్యాలు చెల్లించాలని మేము ఈ యొక్క డిమాండ్లతో సహకార సంఘాల ఉద్యోగులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమం పట్ల పట్టాం. మరి ఈ రోజున 16వ తారీఖున డీసీ ఆఫీస్ కార్యక్రమం అనంతరం అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే 22 జిల్లా బ్యాంకు వద్ద మా యొక్క ధర్నా కార్యక్రమం ఉంటుంది. అప్పటికి ప్రభుత్వం ముందుకు రాని యెడల విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర మహాధర్నా జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆ తదనంతరం ప్రభుత్వం యొక్క నిర్ణయం మేరకు ముందుకెళ్తాం. సమస్య పరిష్కారం రోజుకోకపోతే 26 జిల్లాలు కూడా 26 రోజుల రిలే దీక్షలు కూర్చుంటాం. తదనంతరం నిరవధిక సమ్మె, అప్పటికీ పరిష్కారం కాకపోతే ఆమరణ దీక్ష కూడా వెళ్ళడానికి ముందుకి సిద్ధమవుతుందని చెప్పని ఈ విధంగా మా యొక్క యాజిటేషన్ కార్యక్రమం డిసైడ్ చేశాం. దీనికి ప్రభుత్వం సానుభూతితో స్పందించి తక్షణం పరిష్కారం చేయాలని చెప్పి మా యొక్క విజ్ఞప్తి. లేని యెడల ప్రభుత్వం యొక్క ఈ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించేంత వరకు కూడా మేము మా యొక్క యాజిటేషన్ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వం మెడలు ఉంచేంత వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. సానుకూల పరిష్కారం కోసం మేము ముందుకెళ్తామని చెప్పి ఈ ద్వారా తెలియజేస్తాము. థ్యాంక్ యూ. నా పేరు కె ఆదినారాయణరావు, కాకినాడ జిల్లా సహకార సంఘాల ఉద్యోగి చైర్మన్గా కొనసాగుతూ ఉన్నాను. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో జరిగిన వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి మాటల్లో అర్థం లేదని ఆమె అన్నారు. మా ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందని, ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా అయినా అభివృద్ధి చేసిన పనులు ఉన్నాయి. కానీ కూటమి ప్రభుత్వంలో నేటికి 18 నెలలైనా వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పథకాలు మార్పులు చేసి అభివృద్ధికి ఆమడ దూరం ఉంటున్నారని ఆమె అన్నారు. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కళావతి మాట్లాడుతూ గిరిజన ప్రజలు నా ప్రజలు అని ఎప్పుడైనా మంత్రి సంధ్యారాణి అనలేదు. గిరిజన మంత్రి అయ్యుండి కూడా ప్రజలను పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే అవాకులు చవాకులు పేరితే మంచి ఉండదని ఆమె అన్నారు. ఇప్పటికైనా గిరిజన ప్రజలపై మంచి చేయాలని ఉంటే మంచి చేయండి, లేదంటే రాజీనామా చేయండి అని అన్నారు. వచ్చిన తర్వాత ఈ 10 మెడికల్ కాలేజీలు కూడా పీపీపీ మోడల్లో ప్రైవేటైజేషన్ చేయాలని పరిస్థితి ఏంటి అని అడుగుతుంటే ఈరోజు ప్రభుత్వం చెప్పేటువంటి కళ్ళగొల్లు మాటలు ఏంటంటే ఇవి కంప్లీట్ చేయాలంటే 5,000 కోట్ల రూపాయలు 5,000 కోట్ల రూపాయలు ప్రజానాలు లేవు అని చెప్పేసి ఈరోజు ఏదైనా వస్తుంది ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి సందర్భంగా తెలియదు. ఈరోజు 5,000 కోట్ల రూపాయలు ప్రజారోగ్యం కోసం ఖర్చు పెట్టలేనటువంటి ఈ ప్రభుత్వం అమరావతికి 1,00,000 కోట్లు 50,000 కోట్లు అప్పులు తీసుకొచ్చి నిర్మిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకి మెరుగైన వైద్యం, ఉచిత వైద్యం, నాణ్యమైనటువంటి వైద్యము, అదేవిధంగా ఉచిత వైద్య విద్య అందించాలనేటువంటి చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ఏంటి? ప్రతి పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి కూడా నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలి అని చెప్పేసి ఆయన సంకల్పిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేసి పేద మధ్యతరగతి వర్గాలకి ఈరోజు అన్యాయం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ ఏదైతే ఉందో ఈ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తూ సంతకాలు చేయడం జరిగింది అంటే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పన్ను తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఏదైతే ఈ కార్యక్రమం ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినటువంటి మీ ద్వారా ధన్యవాదాలు. తెలుగు ఇండస్ట్రీలో 60కి పైగా సినిమాలలో నటించిన మహానటి ఆమె వచ్చిందా థియేటర్లో చప్పట్లు వర్షమే.
కామెడీ పండించాలంటే బ్రహ్మానందం తర్వాత మరలా ఆ నటి మాత్రమే పండించేదే. కానీ ప్రస్తుతం ఆమె పరిస్థితి దయనీయంగా మారింది. ఇతర రాష్ట్రానికి చెందిన నటి అయినప్పటికీ ఏపీ, తెలంగాణలో తన నటనతో చెరగని ముద్ర వేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఏపీలో ఒక ప్రాంతంలో అనాథాశ్రమంలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇబ్బందులు పడుతున్న ఆ నటి ఎవరు? అలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది? ఆమె ఏం చెబుతుంది? ఒకసారి చూద్దాం. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన తమిళనాడు నటి వాసుకి తెలుగు ఇండస్ట్రీలో మాత్రం పాకిజా అంటే చాలా మందికి అర్థమవుతూ ఉంటుంది. అలా 1 కాదు 2 కాదు 60 చిత్రాలలో ఆమె నటించింది. ప్రతి ఒక్కరిని నవ్వించింది. కానీ చివరి దశకి వచ్చేసరికి ఆమె పరిస్థితి దయనీయంగా మారింది. ఆమె పడుతున్న ఇబ్బందులు చూడలేక సినీ నటుడు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు 2 లక్షల రూపాయలతో కంటి చికిత్స సైతం చేయించినట్లుగా తెలిపారు. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం తనకు అండగా ఉన్నారని తెలిపారు. దీంతో తన కుటుంబం తమిళనాడు కాదు ఏపీ అనుకుని ఈ ప్రాంతానికి వచ్చి తన కష్టాలు చెప్పుకుంటుంది. నటి వాసుకి ప్రస్తుతం దయనీయ పరిస్థితిలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకలోని శ్రీరామ వృద్ధాశ్రమంలో నటి తలదాచుకుంటుంది. ఏపీకి సంబంధించి పలువురు ఆదుకోవడంతో ప్రస్తుతం ఆమె కోనసీమ జిల్లాలో తలదాచుకుంటుంది. అందరికి నమస్కారం. నేనే మీ పాకిజమ్మ. నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను తెలుసా? డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఇది ఎట్లంటే అప్పుడు మేము యాక్ట్ చేసినప్పుడు రాజమండ్రి ఇది అన్నీ ఒకటే కదా, నాకు ఇప్పుడు తెలియదమ్మా. ఎందుకంటే నేను అప్పుడప్పుడు గోదావరి, మా తల్లి, రాజమండ్రి అంటున్నాను. నిన్న వచ్చిన వాళ్ళే చెప్పారు ఇది డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని చెప్పండి. ఇప్పుడు 3 ఇదిగా పోయిందండి, మీరు అప్పుడే యాక్ట్ చేసిన 91 గుర్తులనే ఉండకండి అని. ఇక్కడ శ్రీరామ ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ అండి, ఇక్కడ ఉంటున్నాను. బుద్ధహాశ్రమం ఎందుకు చెప్తున్నానంటే చాలా రోజులు అయింది, 30 సంవత్సరాలు అయింది. అప్పుడు కూడా పాకిజామని మీరు మర్చిపోలేదు. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు ఈ ఆశ్రమంకు నేను ఎలాగ వచ్చానని తెలుసా మీకు? మా సార్ ఏమో MRO రిటైర్ కేశవరావు గారు, ఆయన కూడా నేను దండం పెట్టాలి. 7 జన్మానికి. మా కన్న తల్లి కూడా అలాగ చూడలేదు, బాగా చూశారు. అప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్లో నేను ఇంటర్వ్యూ ఇచ్చాను కదా, 3 సార్లు నాకు సహాయం చేశారు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు చెప్తున్నానంటే ఒక యాక్టర్కు ఒక్కసారి సహాయం వచ్చేదే చాలా గొప్ప. 3 సార్లు. ఫస్ట్ 4 సంవత్సరాల ముందు సుమన్ టీవీ ఇంటర్వ్యూ, తర్వాత ఇంకొకసారి సుమన్ టీవీ ఇంటర్వ్యూ, తర్వాత ఆంధ్రజ్యోతి పేపర్. ఎవరికైనా ఇలాగ సహాయం చేస్తారా? మా ఆంధ్రప్రదేశ్లు వాళ్ళు 7 జన్మానికి వాళ్ళు కాలు పట్టుకుంటున్నాను. ఎందుకంటే 1000 రూపాయలు, 500, 5000, 10,000 పట్టు చీరలు, అవి బాబోయ్ 7 జన్మానికి నేను ఆంధ్రప్రదేశ్లో కాలు పట్టుకుంటాను. ముఖ్యమంత్రి గారు కాలు పట్టుకుంటాను. నా తమ్ముడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ్ముడు కాలు కూడా పట్టుకుంటాను. ఎందుకు చెప్తున్నానంటే 3 సార్లు సహాయం వచ్చేది నాకే. అది దేవుడిచ్చిన వరం. ఎట్లా నాకు అర్థం కావట్లేదు. చిరంజీవి 4 లక్షల రూపాయలు, నాగబాబు 4 లక్షల రూపాయలు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ తమ్ముడు గారు 2 లక్షలు, నర్రా లోకేష్ గారు తమ్ముడు ఫోన్ చేసి అమ్మ మీకు ఏం కావాలి, మా డాడీ ఫోన్ చేయమన్నారు. ఇలాంటి 7 జన్మానికి నేను ఆంధ్రప్రదేశ్లో కాలు పట్టుకోవాలి కదా. నేను పుట్టి పెరిగింది ఏమో తమిళనాడు, అక్కడ ఎవరు పట్టించుకోలేదు. ఏపీని ఇప్పుడు కూడా నా సారు కేశవరావు గారు, MRO గారు ఆధార్ చేపించేశారు. బియ్యం కార్డు 35 కేజీలు బియ్యం కలెక్టర్ గారు ఆర్డర్ చేసి, ఏంటి జిల్లా కలెక్టర్ గారు ఫోన్ చేసి ఇక్కడ MRO గారికి కేశవరావు గారికి చెప్పి ఆవిడని ఇలాగ మీ గది ఇవ్వండి అని చెప్పి మంచి గది ఇచ్చి బియ్యం కార్డు 35 కేజీలు. తర్వాత ఫ్రీ బస్సు. ఇక ఆధార్ రేపు ఎల్లుండి వచ్చేసేదండి. 15 రోజులు అయిపోయింది. అక్కడ వాడపల్లి వెళ్ళి ఆత్రాపురం వెళ్ళి సంతకం పెట్టి వచ్చేసాను. అది వచ్చేస్తుంది 15 days ఏమో మనకు ఏపీలో ఆధారు వచ్చేస్తుంది. అది తర్వాత ఫ్రీ బస్సు. నాకు బాగా నచ్చిపోయింది. ఇక్కడే లాస్ట్ వరకు ఉండిపోవాలని నా కోరిక. నమస్తే అండి, నా పేరు కేశవరావు. నేను రిటైర్డ్ తహసీల్దార్ అండి. నేను సుమారుగా 10 సంవత్సరాలు తహసీల్దార్గా పనిచేశాను. ఈ ఓల్డేజ్ హోమ్ కట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, నేను రావులపాలెం సూపరింటెండెంట్ MRF సూపరింటెండెంట్ పనిచేస్తున్నప్పుడు నాకు CRC అని ఒక ఓల్డేజ్ హోమ్ ఉండేది. దాన్ని చూసి ఎప్పుడైనా కొద్దిగా కొన్ని రూములతో ఇలా కట్టాలంటే
ఆ ఉద్దేశంతో కట్టానండి. ఈ ఓల్డేజ్ హోమ్ కట్టినందుకు ముఖ్యమైన కారణం ఏంటంటే మా ఫాదరు స్ట్రోక్ వచ్చి బెడ్ మీద ఉన్నప్పుడు ఎవరు చూడలేదు. అందుకని అటువంటి పరిస్థితి చాలామందికి వస్తుంది అనేసి ఇటు ఒక 20 రూములు, హాలు ఎన్నిలాగా అప్పుడు కట్టాను. ఈ ఓల్డేజ్ హోమ్కి ఎవరి సహాయం అక్కర్లేదు, నా పెన్షన్ తోటి నేను ఇస్తాను. పిల్లలందరూ సెటిల్ అయిపోయారు. తర్వాత విషయం ఏంటంటే ఈ ఓల్డేజ్ హోమ్ ముఖ్యమైన విషయం మీకు కూడా చెప్పాలి. నేను అందరికీ ఆస్తులన్నీ పంచిపెట్టి ఈ ఓల్డేజ్ హోమ్ అంటే రిజిస్టర్డ్ బిల్ రాశానండి. ఇందులో ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళకూడదు, నాకు కానీ నా భార్యకు కానీ నా పిల్లలకు కానీ ఎవరికి హక్కు లేదు ఇందులోని. ఇప్పుడు ఈ ఓల్డేజ్ హోమ్ ఉన్న వాళ్ళదే హక్కు. ఇది ఏమైనా కుంటుపడిపోతే మా పిల్లలు సహకారం చేయాలనేసి నేను రిజిస్టర్డ్ బిల్ ఇప్పుడు 2007లో రాశాను. ఇది 2005 నుంచి 2007 దాకా ఇది కట్టానండి. అటు ప్రతి సంవత్సరం అంటే ఒక 30 సంవత్సరాల నుంచి, అంటే గతంలో ఇక్కడ పాకుండేది, అప్పటి నుంచి కూడా ఈ సంక్రాంతికి సుమారుగా ఒక 500 మందికి అటు భోజనం బట్టలు పెడతాను. అప్పుడు విఐపీస్, ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, తర్వాత మినిస్టర్ గారు, విఐపీస్ అందరూ వస్తారండి. వాళ్ళందరికీ సన్మానం చేయటం, అది పేదవాళ్ళకి భోజనం పెట్టడం అంతా జరుగుతుందండి. ఇది 10 సంవత్సరం జరుగుతుంది. నేను ఎవరిని పిలవక్కర్లేదండి. అంటే సంక్రాంతి అంటే 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 14వ తారీఖు, అంటే భోగి 13 వస్తే 14 పెద్ద పండుగ రోజుని అందరికీ ఇక్కడ భోజనం పట్టాడు. మీరు అందరూ కూడా ఆ రోజు మీరు కూడా అందరూ రమ్మని ఈ పత్రిక ముఖంగా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను సార్. ఇది విషయం. ఈ నెల 20వ తేదీ శనివారం మేలేశ్వరంలో సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్రా పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న షాహీద్ భగత్ సింగ్, కామ్రేడ్ చారు మంజుదార్ విగ్రహాల ఆవిష్కరణ మహోత్సవానికి భారీ సంఖ్యలో ప్రజానీకం హాజరయ్యి విజయవంతం చేయాలని సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్రా పార్టీ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావుకు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశ స్వతంత్రం కోసం ఉరికంబాన్ని ముద్దాడిన షాహీద్ భగత్ సింగ్ మరియు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అమరుడైన కామ్రేడ్ చారు మంజుదార్ విగ్రహాల ఆవిష్కరణకు మేల్కో ఆంధ్రప్రదేశ్ కో కన్వీనర్ రమేష్ పట్నాయక్, ఏపీ వరుస ఆదివాసీ గిరిజన సంఘ అధ్యక్షుడు చండా ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారని కోసిరెడ్డి గణేష్ తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ఏలేశ్వరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి పలు రకాల గిరిజన నృత్యాలతో భారీ ర్యాలీతో వినోద్ మిశ్రా నగర్కి చేరుకుని విగ్రహ ఆవిష్కరణ అనంతరం చారు మంజుదార్ భవనంలో జరిగే మహాసభ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘ నాయకురాలు గండేటి నాగమణి, కందుల వరలక్ష్మి, మసిరపు రాజారావు, కందుల కృపాప్రసాద్, పలప సుందరి, కందుల క్రాంతి కుమార్, అనకాపల్లి సూర్య కుమారి, కందుల సునీత, యలమర్తి మణి, గురం రాజేశ్వరి, పచ్చమల్ల సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నా పేరు కుసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఐఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని. ప్రధానంగా ఈవేళ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే రేపు శనివారం 20/12/2025 తేదీ చారు మజుందార్ గారు భగత్ సింగ్ విగ్రహాల ఆవిష్కరణకు జయప్రదం చేయాలని తెలియపరచడం జరుగుతుంది. ప్రధానంగా చారు మజుందార్ గారు పేదలకు వరం ఇచ్చినటువంటి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఆయన అనేక త్యాగాలు, నక్సల్బరీ ఉద్యమాన్ని చేసి ఈవేళ దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించినటువంటి మహానుభావుడు, అమరుడు చారు మజుందార్ గారి విగ్రహావిష్కరణ జరుగుతుంది. అలాగే దేశ స్వాతంత్రం కోసం అతి చిన్న వయసులో షహీద్ భగత్ సింగ్ ఆయన బ్రిటిష్ వాళ్ళని దడదల్లాడించినటువంటి ఏకైక యువకుడు భగత్ సింగ్ గారి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ విగ్రహావిష్కరణకు కామ్రేడ్ చడ్డా భూషణం అలాగే రమేష్ పట్నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు. అలాగే ఆ రోజు 20వ తేదీ ఉదయం 9 గంటలకి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ర్యాలీ బయలుదేరుతూ ఉంటుంది. ఆ ర్యాలీ ప్రధానంగా తీన్మారు, గిరిజనుల కొమ్ము డ్యాన్సు, కోలాటం, తెప్పిడిగుళ్ళు, దింస,
అలాగే డప్పు డ్యాన్సులతో కల్చర్ టీము ఆట పాట విప్లవ గేయాలతో మొత్తం 8 టీములు కూడా ర్యాలీగా బయలుదేరడం జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమం 1 గంట కల్లా ఇక్కడ చేరడం జరుగుద్ది. 2 గంటలకల్లా మీటింగు పూర్తి చేస్తాం. అయితే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము తెలియపరుచుకుంటా ఉన్నాం. ప్రధానంగా 3 పార్టీల కలయికతో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి హామీలన్నీ కూడా విస్మరించారు, గాలికి వదిలేశారు. ప్రజా సమస్యలు ఎక్కడికక్కడ వదిలేశారు. మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. కానీ మనకు ఎదురుగుంటా కనిపిస్తున్నటువంటి జయన్నవరం నుంచి ఏలాసురం వరకు కూడా 10 సంవత్సరాలు సుమారు గోతులు పడిపోయినటువంటి ప్రమాదాలుగా తయారైనటువంటి రోడ్డు వేయలేకపోతుంది ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం. 10 లక్షలు గ్రాంట్ చేశామని. ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్న తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొద్దిరెడ్డి గోపాలకృష్ణ జన్మదిన వేడుకలు బొద్దిరెడ్డి యువసేన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మూది నారాయణ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి గోపి నివాసం వద్ద అభిమానులు, పలువురు ప్రముఖులు, పలు శాఖల అధికారులు గోపికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. భవిత విభిన్న ప్రతిభావంతుల పాఠశాల నందు గోపి యువసేన సభ్యులు జుత్తుల శ్రీను అన్నదానం చేపట్టారు. విద్యార్థులకు గోపి కుటుంబ సభ్యులు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోపి నివాసం వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సుమారు 60 మంది రక్తదానం చేసి అభిమానం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కోనల వెంకటరమణ, ఎండగుడి నాగబాబు, పెండ్ర శ్రీను, జొన్నాడ వీరబాబు, వాగు రాజేష్, అనంతారపు రాజు, సామతుల గోపి, రుచి రమేష్, పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు, గోపి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పంచాయతీలో మరి యూత్ లీడర్, డైనమిక్ లీడర్ అయినటువంటి బొద్దిరెడ్డి గోపాలకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మరి బొద్దిరెడ్డి యూత్ సభ్యులు అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులు మొత్తం అంతా కలిపి ఈరోజు మరి ఈ సెలబ్రేషన్ చేస్తున్నామండి. దానిలో భాగంగానే ఈ పుట్టినరోజు వేడుకలో భాగంగా మరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ అయి పంపిణీ కార్యక్రమం చేసాం. అలాగే మరి మా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మరి ఈరోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా చేయడం జరిగిందండి. దాంతోపాటు మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఆనందోత్సాహాలతో ఉన్నారు. ఈరోజు మరి ప్రతి ఏట్లాగే ఈ సంవత్సరం కూడా సేవా కార్యక్రమాల్లో ముందుండాలని చెప్పి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి గోపి గారు ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే మరి ఈ సంవత్సరం కూడా మరి సంతోషంగా మేమందరం కూడా సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నామండి. ఈరోజు సాయంత్రం వరకు కూడా పలు సేవా కార్యక్రమాలు చేసి అలా భవిత స్కూల్లో కూడా అభిమానులందరూ కూడా భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా కూడా ఇలాగే జరుపుకుంటాం. మరి మా గౌరవనీయులు మా ప్రతిపాటి శాసనసభ్యులైనటువంటి వరపు సత్యప్రభరాజు గారు కూడా మరి సందేశాన్ని తెలియజేశారు. ఈరోజు శుభాకాంక్షలు కూడా మరి గోపి గారు తెలియజేయడం జరిగిందండి. మరి సేవా కార్యక్రమంలో మరి ముందుండే మా ఎమ్మెల్యే గారు కూడా మరి ఈ కార్యక్రమాలు సంతోషిస్తూ ఇలాగే కంటిన్యూ చేయమని చెప్పి ఆశీర్వదించడం జరిగిందండి. మరి ఈ కార్యక్రమానికి పాత్రికేయ మిత్రులు అందరూ కూడా వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మండల కేంద్రమైన నాతవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. దళారులకు మోసపోకుండా తగు జాగ్రత్తలు తీసుకుని అధికారులు సూచనలు పాటించాలని రైతులను కోరారు. వరి పంట వరకు బ్రహ్మాండంగా వచ్చింది. ఇంకో 10-15 రోజులు ఉంటే మొత్తం అంతా ఇంటికి చేరేటువంటి పరిస్థితి ఉంది. రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఈ సమయంలోనే మనం అమ్ముకుంటే గిట్టుబాటు ధర బాగా ఉంది. లాస్ట్ టైం కన్నా 69 రూపాయలు ఎక్స్ట్రా చేయడం జరిగింది. అలాగే డబ్బులు కూడా లాస్ట్ టైము 48 గంటల్లో పడుతుంటే ఇవాళ 24 గంటల్లోనే పడ్డది. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యానికి సగం చేరిపోయింది. అప్పుడే 50 లక్షల టన్నులు ప్రొక్యూర్మెంట్ నిర్ణయిస్తే నిన్నటికి 25 లక్షల టన్నులు ప్రొక్యూర్మెంట్ అయింది. 5,683 కోట్ల రూపాయలు రైతు ఖాతాలో పడ్డ పరిస్థితి ఉంది. మన ప్రభుత్వం 8 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ తాండవ కాలువలు కొంచెం లోతు చేసి ఎలా చేసి మొత్తం మీద ఈ సంవత్సరం పంట పండించాం. ఇంకా సత్యనారాయణ చెప్పేట్టు ఒక పంట పండిస్తే తాండవ ఖాళీ అయిపోయింది, నీరుండింది కాదు. ఈవేళ పంట పండించిన తాండవ నీరు నిండుగా ఉంది. ఎందుకంటే లీకేజీ లేకుండా చేశారు. వేస్ట్గా పోతుంది కాలువలంట, కలుపులంట. డిపార్ట్మెంట్ కూడా బ్రహ్మాండంగా వాటర్ మేనేజ్మెంట్ చేశారు. ఇవాళ తాండవ నిండా నీరు ఉంది. ఇవాళ పంట పండించినా సరే అది మన అదృష్టంగా నేను భావిస్తానని చెప్పి
ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. ఇప్పుడు చెప్పాను 32,000 ఎకరాల్లో పండిన సాగుని ఇవాళ కొనుగోలు చేయాలి మనం. దానికి 70,000 టన్నులు ధాన్యం దిగుబడి వస్తుందని చెప్పి అంచనా వేసాం. 32,000 ఎకరాల్లో దిగుబడి 70,000 టన్నులు ధాన్యం వస్తుందని చెప్పి డిపార్ట్మెంటు మేమందరం కూర్చొని అంచనా వేసాం. ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసామంటే మనం ముందుగా ఈ 70,000 టన్నుల ధాన్యాన్ని కొంచెంగా ఇంకా రైతులు పొలాలు కొంత ఉంది, ఇంకా కొంతమంది వచ్చారు. ఇప్పుడు లక్ష్యం ఏంటంటే మన ప్రస్తుతం ఇప్పుడు గారు మన లక్ష్యం ఏంటంటే 15,000 టన్నుల ధాన్యాన్ని కొనాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. 15,000 టన్నులు మన నర్సీపట్నం గురించి చెప్తాను నేను, రాష్ట్రం కాదు. దీనికి రైతుకి ఇబ్బంది లేకుండా కొన్ని సూత్రాలు పెట్టాం, కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. రైతు వారికి వచ్చిన మిల్లర్లు ధాన్యం తీసుకెళ్ళవచ్చు. రైతు వారికి నచ్చిన, ఇక్కడ మేము మండలంలో 3 మిల్లులు ఉన్నాయి, 3 రైస్ మిల్లులు ఉన్నాయి. పలానా రైస్ మిల్లుకి వెళ్ళాలని మేము చెప్పాం. ఆ 3 రైస్ మిల్లులో మీకు ఇష్టమైన రైస్ మిల్లుకి ధాన్యం తీసుకెళ్ళేటి ఏర్పాటు కూడా ఇచ్చాం. పూర్వం ఏంటంటే పలానా మిల్లుకి వెళ్ళండి, పలానా మిల్లుకి వెళ్ళాలని చెప్పేవారు. ఇప్పుడు మేము చేసిన అలా కాదు, మీ ఇష్టం. ఆ 3 మిల్లులో మీ ఇష్టం వచ్చిన మిల్లుకి ధాన్యం తీసుకెళ్ళవచ్చు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో మంగళవారం ధనుర్మాసం ప్రారంభం కావడంతో మేలుకొలుపు కార్యక్రమం భజన బృందం ప్రారంభించడం అయింది. ఈ సందర్భంగా తారక రామ భజన బృందం ప్రెసిడెంట్ ఏర్లపాటి రామ గణేష్ సేనాపతి వరహాల బాలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ధనుర్మాసం ప్రారంభంతో మా భజన భక్తులు సుమారు 30 మంది నెల రోజుల పాటు ఉదయాన్నే లేచి స్నానాలు చేసి భక్తి శ్రద్ధలతో భోగి పండుగ వరకు మా గ్రామ పుర వీధుల్లో శ్రీరాముల వారి చిత్రపటాన్ని పల్లకి మీద ఊరేగించుకుంటూ శ్రీరామ సంకీర్తనలు పాడుకుంటూ భక్తి శ్రద్ధలతో తిరగడం జరుగుతుందని గ్రామంలో ఉన్న భక్తులు ఎవరికి తోసిన సహకారాలు అందిస్తారని తెలిపారు. ఇలా చేయడం వలన మాకు మా గ్రామానికి ఆ శ్రీరామ రక్ష ఎల్లవేళలా ఉంటుందని మా నమ్మకమని తెలిపారు. ఇలా ప్రతి గ్రామంలోనూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి హిందూ మతాన్ని పెంపొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లంక లోవనారాయణ, అప్పన్న సత్యబాబు, అప్పన్న నాగేశ్వరరావు, ఎర్రమురళి భజన బృందం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీరామ్. మాది సిహెచ్ నాగపురం అండి, అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం. ఈరోజు ధనుర్మాసం ప్రారంభోత్సవం సందర్భంగా మా గ్రామంలోని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మరి గ్రామంలో ఉన్న తారక రామ భజనా బృందం వారిచే గ్రామంలోని ఈ యొక్క మేలుకొలుపు కార్యక్రమం అనేది చేయడం సాంప్రదాయంగా వచ్చింది. ఈ సాంప్రదాయం మొదలుపెట్టిన కాడి నుంచి మా గ్రామం దినదిన అభివృద్ధి చెందుతూ వస్తుంది. కాబట్టి ఈ మా గ్రామంలోని ఈ రోజు నుంచి తెల్లవారుజామున లేచి పెద్దలు, పిల్లలు, అలాగే మహిళలు ప్రతి ఒక్కరు కూడా లేచి స్నానకృత్యాలు ఆచరించి మరి ఆ శ్రీరామచంద్రుని భక్తి శ్రద్ధలతో కొలిచి ఈ యొక్క మేలుకొలుపు కార్యక్రమము విజయవంతం చేయడం జరుగుతుంది. ఇలాగే చేయాలని మన హిందూ సాంప్రదాయం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై శ్రీరామ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రామ్ గణేష్. మాది అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం సిహెచ్ నాగపురం గ్రామం. అయితే ఈరోజు ధనుర్మాసం పూర్వదినాన్ని పురస్కరించుకుని మా గ్రామంలో మేలుకొలుపు కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. అయితే ఈ సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మేము ఎంతో ఉత్సాహంతో విజయవంతంగా కొనసాగిస్తాం. ఎందుకంటే ఈ మేలుకొలుపు చేసినప్పటి నుంచి కూడా మా భజనా బృందానికి అలాగే మా గ్రామ ప్రజలకు కూడా ఆ శ్రీరామచంద్రుడిని మేలు చేస్తాడని మాకు ప్రగాఢ విశ్వాసం. కాబట్టి ఇలాగే ప్రతి గ్రామంలో కూడా మన హిందూ మతాన్ని పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. తుని కొత్తపేట కోర్టు వీధిలో గల పెన్షనర్స్ భవనం నందు పెన్షనర్స్ దినోత్సవ వేడుకలు విఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో పెన్షనర్స్ డే దినోత్సవ ప్రాముఖ్యత, శ్రీడిఎస్ నగర గారి కృషి మొదలైన వివరాలు తెలియజేయడం జరిగింది. అధ్యక్షులు ఎం త్రిమూర్తులు మాట్లాడుతూ పెన్షనర్స్ దినోత్సవానికి కారకులైనటువంటి డి నగర గారి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి పెన్షనర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు పెన్షనర్స్ ఆనందానికి కారకులు శ్రీ డిఎస్ నకార గారి చిత్రపటానికి పుష్పమాలలను అలంకరింపజేసి వారి విశిష్ట సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తుని ఉప ఖజానా అధికారి శ్రీ వడ్డీ శ్రీనివాసులు డీఎస్పీ నకరాకి అంజలి ఘటించి పెన్షనర్ సమస్యలను ఎల్లప్పుడూ పరిష్కరించుటలో ముందు ఉంటానని, మీకు ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నా నిరంతరము మీ చెంతకే వచ్చి నా పరిపాలన కొనసాగిస్తానని, పెన్షనర్ సమస్యల పట్ల సానుకూలమైన అభిప్రాయంతో ఉన్నానని, ఎల్లప్పుడూ ఎటువంటి కార్యక్రమాలకైనా మీరు తెలిసిన వెంటనే వచ్చి పెన్షనర్ సేవలో నేనుంటానని పెన్షనర్స్ అందరికీ భరోసా ఇచ్చారు. అనంతరం 73 సంవత్సరాలు నిండి విశిష్ట సేవలందించిన విశ్రాంత ఉద్యోగులను పెన్షనర్స్ అసోసియేషన్ తరపున సుమారు 10 మందిని సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీయుతులు జి కృష్ణ, అప్పలకొండ సీనియర్ పెన్షనర్ బాలరామరాజు దంపతులను, కెఆర్ కృష్ణ, అప్పలకొండ సత్యనారాయణ, సిహెచ్ లక్ష్మి, త్రిమూర్తులు, ప్రధాన కార్యదర్శి విఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్, అప్పలస్వామి రాజు, కృష్ణ, వరహాలు బాబు, శివాజీ, స్వామి, నాగభూషణం, వెంకటేశ్వర్లు, జోగరావు తదితర పెన్షనర్స్ కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో పెన్షనర్లు పాల్గొని వారి యొక్క హర్షాన్ని వ్యక్తం చేశారు. అధిక సంఖ్యలో పెన్షనర్లు పాల్గొన్నారు. ఆయనకి జాబు, ఆయన డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆవిడకి ఏమి తెలియదు, ఎడిషనల్ కోటా వస్తుందని కానీ ఇవన్నీ ఆవిడకి తెలియదు. మీరు ఉండగానే జాగ్రత్త పడి ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది రెక్టిఫై చేయించుకోవడం వల్ల ఫర్దర్గా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మీరు ఇంకా ఎక్స్ట్రా పెన్షన్ ఇచ్చి వెళ్ళినట్టు అవుతుంది. దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. డేట్ ఆఫ్ బర్త్ విషయంలో మాత్రం క్లారిటీగా ఉండండి. దాన్ని మాత్రం మీరు ఎవరి లెటర్ పట్టుకొచ్చినా మంచి మన దగ్గర అసోసియేషన్లో సంబంధించి ఎవరి రెక్టిఫికేషన్ ఉన్నా అది లెటర్ పట్టుకొస్తే మనం అప్డేట్ చేద్దాము. ఇంకోటి ఏంటంటే స్పోజ్ విషయంలో యాక్చువల్గా వైఫ్ చదువుకుని 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే ప్రాబ్లం లేదు, దాని ప్రకారం మనం మెన్షన్ చేసేస్తాం. లేకపోతే ఆధార్ కార్డు, పాన్ కార్డు ఒకే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఆధార్ కార్డు మనం ఎడిషనల్ క్వాంటమ్ పర్పస్ కోసం మాత్రమే ఎడిషనల్ ఆధార్ కార్డులో ఒకటి, పాన్ కార్డులో ఒకటి, మన పీపోలో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మాత్రం అది వ్యాలిడిటీ అవ్వదు, చేయడానికి ఇబ్బంది అవుతుంది. మీరు ఎడిషనల్ క్వాంటమ్ పర్పస్సే మన ఫ్యామిలీ పెన్షనర్ కాబట్టి సర్వీస్ పెన్షన్ మనం చేసేది ఏం లేదు. కాబట్టి మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఒకే డేట్ ఆఫ్ బర్త్ ఉండేలా చూసుకోండి. ఆ రెండు ఇస్తే ఒకే డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి మనము రెక్టిఫై చేసి దాంట్లో పెడతాం. వచ్చిన వెంటనే అప్డేట్ అయినట్టు మీకు స్లిప్ ఇస్తాను, దాంట్లో ఆ డేట్ ఆఫ్ బర్త్ కనబడుతుంది కాబట్టి మీరు ముందుగా చేసే ప్రసాదం నిద్రపోవచ్చు, ఫర్దర్గా ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా అందరికీ కూడా మనం చేయవలసిన పని, మీరు మీ ఫ్యామిలీ చేయవలసిన పని కాబట్టి ఇది మీరు ఉండగానే చేయండి, మీరు సహాయపడతారు. దాన్ని నెగ్లెక్ట్ చేయడం జరగదు. ఇంకే విధమైన ఇంకో విషయం ఏంటంటే మీరు ఎవరో దూరంగా ఉంటున్నారు, ఫ్యామిలీ సర్వీస్ పెన్షన్ పోయినప్పుడు ఫ్యామిలీ పెన్షన్ సంబంధించి మనం వాళ్ళకి సాయం చేయాలని వస్తున్నారు. పాపం వాళ్ళు పేపర్ పట్టుకొస్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. పాపం వాళ్ళు కూడా 1-4 సార్లు తిరుగుతున్నారు. కానీ మీరు ఖచ్చితంగా అవతల వాళ్ళకి చెప్పండి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, బెంగళూరులోనూ వాళ్ళు అక్కడ ఉంటున్నారు. వాళ్ళు ఏదో ఒక డేటా ఏదో ఒక పేపర్ పంపిణీ చేస్తున్నారు, తర్వాత ఏం బట్టి రావాలో వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి నలిగిపోతున్నారు. 2 రోజులు 3 రోజులు ఉండాలంటే ఇక్కడ ఎవరిగా వాళ్ళు ఉండలేదు. ఉన్నతికి కృషి చేస్తూ అభ్యున్నతికి, దేశ అభ్యున్నతికి, సమాజ అభ్యున్నతికి పాటుపడేటువంటి వ్యక్తి కాబట్టి అతనికి మీరు ఇచ్చేటువంటి పెన్షన్ భిక్ష కాదు అని చెప్పి చాలా గట్టిగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో పోరాడి గెలిచి ఈ రోజు తీర్పు తీసుకున్నటువంటి రోజు. అటువంటి మహానీయుడి యొక్క ఆయన పెన్షనర్స్ డే తీర్పు వచ్చిన రోజున పెన్షనర్స్ డేగా చేసుకుంటాం. ఆయన పుట్టినరోజు కాదు, తీర్పు వచ్చినటువంటి రోజు మన పెన్షనర్స్ జీవితాల్లో వెలుగు నిండిన రోజు. కాబట్టి ఆయన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన కూడా అర్థం చేసుకున్నారు. పెంచంత వైద్య చంద్రచూడ్ గారు మనకి పెన్షనర్స్ అనేటువంటి కరెక్ట్, వాళ్ళు చెప్పినటువంటి నిజం అని చెప్పి పెన్షనర్స్కి ఒక విధమైనటువంటి భరోసా, ఒక విధమైనటువంటి ధైర్యము, స్థైర్యాన్ని ఇచ్చి ఈరోజు తీర్పు వెలువరించిన రోజు. ఆ రోజు మనం డిసెంబర్ 17వ తారీఖున ఎంత ఘనంగా పెన్షనర్స్ డే వేడుకలు దేశం మొత్తం మీద చేసుకుంటారు. మరి అటువంటి ఈ పెన్షనర్స్ డే ధూళిపట్నంలో జరిగేటువంటి వేడుకలకి మనందరి యొక్క కోరిక మేరకు మనందరి వారు, మనందరి శ్రేయస్సును, సుగుణాల సంపన్నులు మనం ఎప్పుడైనా ఆశీర్వాదిస్తే సార్ మీరు కూర్చోండి, ముందు మీ పనులన్నీ 5 నిమిషాల్లో చేస్తాం అని చెప్పి మనల్ని ఆహ్వానం చేసి ఆయన లేచిపోయారు. నేను 2-3 సార్లు వెళ్తే మరి నేను నిజంగా ఆయనతో
ఆయన దగ్గరికి వెళ్ళి చూడటం జరిగింది కాబట్టి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. వెంటనే ఈ విషయాలు వేసి పంపించారు. ఉదాహరణకి అనంత పద్మనాభం గారు ఇష్యూ ఒకటి, అలాగే కొన్ని ఇష్యూల్లో కూడా వెళ్ళడం జరిగింది. మరి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి పెన్షనర్స్ మిత్రుడు అని చెప్పచ్చు. పెన్షనర్ మిత్ర అని మా పెన్షనర్స్ అందరం మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. కానీ చిన్న చిన్న విషయాలు కూడా ఈ మధ్యన కొన్ని స్తబ్దతగా ఉంటాయి. మీరు బాగా ఇచ్చేస్తున్నారు. కిందనే కొన్ని కారణాల వల్ల అయితేనే ఏదైతే కొన్ని ల్యాగ్నెస్ జరుగుతుంది. అటువంటివి మా వాళ్ళు ఎప్పటికీ లేకుండా దయచేసి ఈరోజు మీరు భరోసా ఇచ్చి వాళ్ళకి ఒక విధమైనటువంటి చైతన్యాన్ని పెన్షనర్స్లో కలిగిస్తారని పిఎస్ నగారా గారికి యొక్క ఆశయాలు మనందరం ముందుకు తీసుకెళ్దామని మనస్ఫూర్తిగా కోరుతూ శ్రీ వడ్డీ శ్రీనివాసులు గారికి ఖజానా అధికారి వారికి ప్రత్యేకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం. సమాజం మేలు కోసం పెన్షనర్స్ రాజకీయాల్లో కూడా రాణించాలని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పేర్కొన్నారు. బుధవారం కాకినాడలో ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాకినాడ జిల్లా శాఖ కార్యాలయంలో పెన్షనర్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత పెన్షనర్స్ జీవన జ్యోతి నకారా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పెన్షనర్స్ లను సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో పెన్షనర్స్ పాత్ర కీలకమని పేర్కొన్నారు. పెన్షనర్లు సమాజానికి ఎంతో అనుభవాన్ని, జ్ఞానాన్ని అందిస్తారని, వారి సేవలను గుర్తిస్తూ వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె అన్నారు. జిల్లా ట్రెజరీ ఆఫీసర్ ఏ గణేష్ బాబు, ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా శాఖ కాకినాడ జిల్లా అధ్యక్షులు కె పద్మనాభం మాట్లాడారు. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటామన్నారు. పెన్షనర్స్ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ డి అపర్ణ, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి నూకరాజు, కోశ శాఖ అధికారి వి శేషగిరి, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పెన్షనర్స్ డే కన్నా ఎక్కువ నేను చెప్పాలంటే మార్గదర్శకులు రోజు అంటే బాగుంటుందేమో అన్న ఉద్దేశం. ఎందుకంటే మీరందరూ కూడా మాకు మార్గం చూపించేవాళ్ళు. సో మేమంటే ఎప్పుడూ చిన్నప్పటి నుంచి చూస్తాం ఒక ఎంప్లాయీ అంటే ఎలా ఉంటారు, ఒక టైంకి లెగుస్తారు, ఒక టైంకి బ్రేక్ఫాస్ట్ చేస్తారు, ఒక టైంకి పిల్లలకి రెడీ చేసి వాళ్ళ డ్యూటీకి చేయవలసిన ఏంటంటే ఉన్నాయి అన్ని అరేంజ్మెంట్ చేసుకోవాలంటే ఏంటంటే కావాలి అన్నీ చూసుకొని ద పర్ఫెక్ట్ సిటిజన్స్ ఆఫ్ అవర్ కంట్రీ అన్నట్టుగానే వాళ్ళు ముందడిగేసి ముందు ఆడతారు ప్రతిరోజుని. సో అందుకే నాకు అనిపించింది పెన్షనర్స్ మార్గదర్శకుల రోజు అని అనుకుంటే బాగుంటుందని. సో ఇక్కడ ఒక విషయం నేను చెప్పొచ్చు ఏంటంటే మా నాన్నగారు కూడా సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేలో జాబ్ చేసి రిటైర్ అయ్యారు. అలాగే మా తాతగారు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ రైల్వేలో. సో ఈరోజు మా నాన్నమ్మ గారు షీఈస్ లివింగ్ 101 years. ఆమె ఈరోజు ఆవిడ పెన్షన్ అందుకుంటున్నారు. సో వైజాగ్లో ఉన్నారు. ఎందుకంటే మీరు కష్టపడి ప్రభుత్వంలో ఒక జాబ్ తెచ్చుకొని ఒక సిన్సియర్గా మీ టెన్యూర్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత అందుకనే పెన్షన్ అన్నది ఇట్స్ వన్ ఆఫ్ ద రెస్పెక్ట్ఫుల్ ఎర్నింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీ కష్టానికి ప్రతిఫలం. సో దాన్ని మీరు తీసుకున్న తర్వాత ఒక సిస్టమాటిక్ వేలో ఖర్చు పెడతారు. అంటే మనకు తెలిసి నీడ్స్ దుబారా కాకుండానే ఒక ఫైనాన్షియల్గా పద్ధతిగా మన లైఫ్ని లీడ్ చేయాలంటే ఒక ప్లానింగ్ అన్నది ఉంటుంది. నాకు ఏమనిపిస్తుందంటే మీరు ఒక పర్ఫెక్ట్ ప్లానర్స్ అని కూడా చెప్పొచ్చు నేను. అవునా కాదంటారా? ఎందుకంటే మీ నుంచి మేము చాలా నేర్చుకుంటాం. ఎందుకంటే మాకు చెప్పిన వాళ్ళు ఎవరు ఉండరు. సో నా ఉద్దేశం ఏంటంటే యూ పీపుల్ ఆర్ ఆల్ మల్టీ టాస్కర్స్, మల్టీ ప్లానర్స్ అండ్ మల్టీ ఐడియా గివర్స్ అని నేను చెప్తాను. సో మీరందరూ కూడా ఈ కార్యక్రమం సార్ అయితే అన్నీ చెప్పడం జరిగింది. మీకు మీ పెన్షన్స్ గురించి అన్నీ, కానీ నేనైతే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే మీరందరూ కూడా నాకు మార్గదర్శకంగా నిలబడి నాకు మంచి అడుగులు వేయించి మంచి మంచి పనులు చేయించాలని చెప్పి, అలాగే నాకు తెలుసు మీకు రిటైర్మెంట్ అంటూ ఉండదు, రాదు కూడా ఎప్పటికీ కూడా. ఎందుకంటే ప్రాణం ఉన్నంత వరకు కూడా మీరు ఇలాగే యాక్టివ్గా ఉండాలని చెప్పి మాకు సపోర్ట్ చేయాలని చెప్పి, అలాగే వన్ మోర్ థింగ్, రిటైర్మెంట్ తీసుకోకుండా మీలో కొంతమంది రాజకీయంలో ఉండాలి అని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. విషయం చాలా మంది పెన్షనర్స్ మర్చిపోతున్నారు. వీడైతే ఎవరి ద్వారా మనం
అంటే నిన్నే టీడీ గారు విషయం చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి డిపార్ట్మెంట్ ఎంత డిపార్ట్మెంట్ అయినా ఆ డిపార్ట్మెంట్ టీడీ కానీ ప్రస్తుతం పెన్షన్స్ అందరూ కూడా టీడీ ఎవరంటే మన డిప్యూటీ డైరెక్టర్ గారు ట్రెజరీ వాళ్ళే. మరి మనం పిలిచినట్టునే ఆయన జాయిన్ అయినట్టు పిలిచి నేను ఇలా రావాలి సార్ తమకు వస్తా అన్నారు. నిన్న మీటింగ్లో కూడా ఆయన అందరినీ పెన్షనర్స్ మీటింగ్ నేను ఇంటరాక్ట్ అవ్వాల్సి ఆయన ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. మరి వారు వచ్చినందుకు మరొకసారి ముందుగానే వారికి తెలియపరుచుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు నాకు అంటే బాగా పరిచయం ఉంటుంది, నాకు అమ్మాయిలు అంటే ఏమైనా సరే మా ఎమ్మెల్సీ గారు ఫోన్లో చెప్పిన మీరు రావద్దు తెలిసి ఆవిడ చెప్పడం, అందువల్ల ధరించి వారికి మరి అప్పన్న గారికి కూడా ముందుగానే తెలియపరుచుకుంటూ, మరి మేము ఎవరైతే జనరల్గా ఈ కార్యక్రమాలలో చేసినప్పుడు ప్రతి ఏడాది కూడా మేము ఈ కన్సల్టేట్ చేయడం జరుగుతుంది సార్. మాకు ఇక్కడ 8 యూనిట్స్ ఉన్నాయి సార్. 8 యూనిట్స్ ఎవరి యూనిట్లో వాళ్ళు ఆ కార్యక్రమాలు తీసుకుంటారు. కానీ 6 కూడా నిలదొక్కు బయట వేయాలి మేము. కానీ మరి దీని గురించి మీకు చిన్న చెప్పాలి కాబట్టి మరి ఆల్రెడీ ఈ వరకు మేము ఇక్కడ చిన్న పార్క్ ఉండేది, జమాబందీలు ఎక్కడ ఉండేది బిల్డింగ్. ఒక 3 ఐఏఎస్ ఆఫీసర్లు ఆ లిస్ట్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ అంతా కూడా వారు ఈ ఇక్కడ నిలబడి అదేంటి మా పరిస్థితి ఏంటంటే అప్పుడు ఒక ఎస్టీవ్ గారు చనిపోయారంటే ఆయన లోపల కూర్చోబెట్టి ఆ జమాబందీ బిల్డింగ్ ఇటీలుగా తయారు చేసి ఆ స్థానాన్ని కూడా వచ్చినటువంటి మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ బిల్డింగ్ ఇక్కడ కట్టాలని ఉద్దేశంతో ఈ చిన్న బిల్డింగ్ ఏర్పాటు చేసి అప్పుడు బిల్డింగ్ తక్కువ ఉంది సార్. నేను వచ్చిన తర్వాత కూడా మన కార్తికేయ గారు కార్తికేయ మిశ్ర గారు ఆయన ఒకసారి చూసి నేను మీకు ఆస్తులకి ఇట్లా ఏమను బిల్డింగ్ ఎక్స్టెండ్ చేసుకునేసి ఆయన డయాస్ మీద బిల్డింగ్ ఎక్స్టెన్స్ ఇచ్చారు సార్. అప్పుడు బిల్డింగ్ ఎస్సీ కులస్తులు ఇచ్చిన ఫిర్యాదుపై నిరాకరించిన భోగాపురం సీఐపై చర్యలు తీసుకోవాలన్న దళి సంఘం నేతలు. ముంజేరు ఎస్సీ కాలనీలో మురుగు కాలువలు నిర్మాణంపై హైకోర్టు తగు ఉత్తర్వులు ఉన్న అగ్ర కులస్తులతో కలిసి కుట్రకు పాల్పడిన ముంజేరు పంచాయతీ సెక్రటరీ, డిప్యూటీ ఎంపీడీఓపై నిందితులు జాబితాలో చేర్చి న్యాయం చేయమని బోని నీలిమ విజయనగరం అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కలిసి ఫిర్యాదు చేశారు. అదనపు ఎస్పీ ఫిర్యాదును పరిశీలించి వెంటనే డీఎస్పీ ఎస్సీ సెల్వర్ ని విచారణ కొరకు ఆదేశించారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయవాది వైరామ్ చైతన్య మాట్లాడుతూ దళిత నాయకులు బాధితులు తరపున అట్రాసిటీ యాక్ట్ లో సెక్షన్ 15A ప్రకారం పోలీస్ స్టేషన్ కు వెళ్లి వారికి న్యాయబద్దమైన హక్కుల గురించి ఆదివారం నాడు వెళ్లి మాట్లాడి కొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఈ విషయంపై హైకోర్టులో పిటిషన్ వేస్తామని, అట్రాసిటీ కేసులో 18 మంది నిందితులతో పాటు మరో 7 నిందితులను చేర్చారని డీఎస్పీ తెలియజేశారు. మరో 3 ప్రభుత్వ అధికారులను నిందితులుగా చేర్చాలని ఆధారాలతో సహా అందజేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా సీనియర్ దళిత నాయకులు పాండ్రంగి వెంకటరమణ, విజయనగరం జిల్లా జైమీ భారతరావు పార్టీ అధ్యక్షులు చింతపల్లి దుర్గారావు, పలువురు దళిత నాయకులు, అత్యధిక మంది బాధితులు పాల్గొన్నారు. నా పేరు ఎల్లపు రామ్ చైతన్య, నేను హైకోర్టు న్యాయవాదిని. అయితే ఈరోజు గౌరవ డిఐజీ గారి ఆదేశాల మేరకు గౌరవ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విజయనగరం వారిని ప్రత్యేకంగా కలవడం జరిగింది. బాధితుల తరపున ఈరోజు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క రిప్రజెంటేషన్లో గౌరవ సిఐ కె దుర్గాప్రసాద్ గారు, భోగాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు చేసిన తప్పిదాలపై ఈరోజు మేడం గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నాము. గౌరవ సిఐ గారు చేసినటువంటి ప్రధాన తప్పు ఏంటంటే బాధితులందరూ కూడా ఇన్సిడెంట్ జరగకముందే ఒక రిప్రజెంటేషన్ అనేది 18వ తారీఖున ఇచ్చి ఉన్నారు. 18వ తారీఖు రిప్రజెంటేషన్ ఇచ్చి ఫిర్యాదుపై రసీదు అడిగి కేసు కట్టమని కూడా ప్రాధాన్యపడి ఉన్నారు. కానీ సదరు సిఐ గారు కేసు కట్టకుండా, రసీదు ఇవ్వకుండా కేసుని పక్కత్రోవ పట్టించాలనే ఉద్దేశంతో ఆయన రసీదు ఇవ్వలేదు, కేసు కట్టలేదు, తదుపరి చర్య కూడా తీసుకోలేదండి. ఆయన తీసుకోకపోవడం వల్లే ఈరోజు బాధితులపైన తేదీ 20/11/2025 తారీఖున
అడిషనల్ ఎస్పీ గారికి ఇచ్చి ఉన్నాము. అలాగే గౌరవ పంచాయతీ డిపార్ట్మెంట్ వారు డిప్యూటీ ఎంపీడీఓ గాయత్రి గారి పైన, అలాగే గౌరవ పంచాయతీ సెక్రటరీ ముంజేరి గ్రామం వారిపైన కూడా రిప్రజెంటేషన్ ఒకటి ఇచ్చి ఉన్నాం వారు చేసిన తప్పిదాలపై. ఈ ముగ్గురిని కూడా ఒకటి గౌరవ సిఐ కోన దుర్గాప్రసాద్ గారిని, అలాగే డిప్యూటీ ఎంపీడీఓ గాయత్రి గారిని, అలాగే పంచాయతీ కార్యదర్శి ముంజేరు గ్రామం వారిని కూడా ఏదైతే ఎఫ్ఐఆర్ నంబర్ 245/2025లో ఈ ఎస్సీ ఎస్టీ ఈ కేసులో కూడా వీళ్ళని కూడా నిందితులుగా చేర్చాలని చెప్పి ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నాము. అలాగే బాధితులకు అండగా నిల్చున్నటువంటి పెద్దలు, అలాగే బహుజన సంఘ నాయకులు తేదీ 14/12/2025 ఆదివారం నాడు ఏదైతే రిలే నిరాహార దీక్ష జరుగుతుందో ఆ శిబిరం దగ్గరికి విచ్చేసి బాధితులందరికీ కూడా చేదోడుగా వాదోడుగా నిల్చొని ఉన్నారు. అలాగే బాధితులు ఇచ్చిన యువత సామాజిక స్ఫూర్తితో ముందుకు సాగుతూ మరింత మందికి ఆదర్శప్రాయంగా నిలవాలని ప్రముఖ సామాజిక కార్యకర్త దుర్గా ప్రసాద్ కొనియాడారు. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాడ గ్రామంలో శ్రీ వసంత ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు సందీపతి శివాజీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లడ్ క్యాంప్, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి గ్రామస్తులకు వైద్య సేవలను అందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత సామాజిక సేవల్లో పాల్గొన్నారు. దొండవాడ గ్రామంలో వసంత ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ మన శివాజీ తమ్ముడు ఈరోజు తన జన్మదిన సందర్భంగా ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా తను మెగా రక్తదాన శిబిరం, తర్వాత నేత్ర శిబిరం ఏర్పాటు చేశారు. కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అంటే గ్రామంలో యువత అందరూ కూడా ఇలా ఆదర్శంగా తీసుకొని ప్రత్యేకమైన రోజును కేటాయించుకొని 10 మందికి వాళ్ళు అవగాహన కల్పించేలాగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ పెద్దలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించారు. ఇందులో ఎంతో మంది యువత వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు నడిపించి సపోర్ట్ చేసిన గ్రామ పెద్దలకి మరియు మీడియా వారికి నా హృదయపూర్వక అందరికీ నమస్కారం. తుని నియోజకవర్గం తుని మండలం దొండవాక గ్రామంలో శ్రీ వసంత ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి శివాజీ తమ్ముడు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉచిత మెగా వైద్య శిబిరం, అలాగే రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం, కంటి వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో యువత స్వచ్ఛందంగా పాల్గొని అనేక మంది బ్లడ్ డొనేషన్ చేయడం, ఇటువంటి సమయంలో యువత చెడు వ్యసనాలకి బానిస అవుతున్న రోజుల్లో ఒక దొండవాక గ్రామానికి చెందిన శివాజీ ఒక టీం ద్వారా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం యువతకి ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నటువంటి శివాజీకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చి చాలామంది అయితే ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, చాలా పనులు మానుకొని వచ్చారు. నేను పిలవగానే ఇక్కడికి వచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈ యొక్క కార్యక్రమం బ్లడ్ క్యాంప్, మెడికల్ క్యాంప్ పెట్టాలనేది కూడా శ్రీ వసంత ఫౌండేషన్ ద్వారా మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది చాలా వరకు కూడా సపోర్ట్ చేశారు. అలాగే దీన్ని పెట్టాలి చేయాలనే ఆలోచనలు కూడా రావడం అనేది చాలా గ్రేట్. నిజంగా ఒక ఫ్రెండ్ బర్త్డే సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం చేయాలనుకోవడం కూడా రియల్గా నిజంగా అందరికీ ఆలోచనలు రావు. నిజంగా ఆలోచన వచ్చిన ఫ్రెండ్స్ దొరకడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని, మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటానని, నాకు ఎప్పుడు మీరు అందరూ కూడా సపోర్ట్గా ఉండాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు శ్రీ వసంత ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ శివాజీ గారి పుట్టిన సందర్భంగా దొండవాక గ్రామంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పడడం జరిగింది. దాంతోపాటు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా. సో ఏంటంటే ఈరోజు జరిగిన బ్లడ్ క్యాంప్లో అనేక మంది స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ గ్రామస్తుల నుంచి అలాగే శ్రీ వసంత ఫౌండేషన్ నుంచి మేము ప్రత్యేకంగా తెలుపుకున్నాం. అలాగే యువత అందరూ కూడా సో మన బర్త్డే అనేసరికి చాలామంది వేరు కార్యక్రమాలు అంటే అసంఘిక కార్యక్రమాలు అలాగే చాలా చూస్తుంటాం. ఏదో బిర్యానీ తిన్నాం, ఏదో వెళ్ళాము వస్తాం, అలా కాకుండా సో మంచి మోటివేషన్తో నిజంగా ఈరోజు స్వచ్ఛంద రక్తదాన శిబిరం కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దీనికి కూడా ఈ ఊరు యువత అలాగే అనేక బ్లడ్ డొనేషన్స్ అందరూ కూడా వచ్చి సపోర్ట్గా నిలబడ్డారు. సో ఇలాంటి కార్యక్రమాలు మిగిలిన యువత మన శివాజీని కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుని మిగిలిన యువత కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని నేను
తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. రైతు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించిన ఏపీ సభాపతి చింతకాయల. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం దాతవరం రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన అయ్యన్న పాత్రుడు. గత 40 ఏళ్లుగా ప్రజలు పడుతున్న అవస్థలకు చట్టసభల సాక్షిగా పరిష్కార మార్గాన్ని కనుక్కున్న తుని ఎమ్మెల్యే. తొండంగి మండలం పెరుమల్లపురం పంచాయతీలో మెగా డ్రైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వ విప్ దివ్య. జీవో నెంబర్ 39 అమలు చేయాలని కోరుతూ కాకినాడలో కథం తొక్కిన ఉద్యోగ సంఘం నేతలు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2019 పేరు విజన్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేసిన ఎన్జీఓలు. కూటమి ప్రభుత్వ పాలనను ఎండగడుతూ పార్వతీపురంలో కథం తొక్కిన వైసీపీ శ్రేణులు. పేద ప్రజలకు వైద్యం విద్య దూరం చేసే P3 విధానాన్ని విరమించుకోవాలని డిమాండ్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్.